నీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. రాత్రులు నిద్ర రాక బాధపడుతున్నారని నీకేమైనా తెలుసా? చూడు విజయ్, నా కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అయితే నీకు నిద్ర రావట్లేదా? ఓ పని చెయ్యి, నేను వచ్చే వరకు అలాగే కళ్ళ కంటూ ఉండు, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. అంతేనా? అంతే. ఫోన్ పెట్టాయి. ఇందులో మత్తు పదార్థం ఉందని ఎవ్వరూ పట్టుకోలేరు. మీరు నిర్భయంగా తీసుకెళ్ళొచ్చు. అలాగే సార్. పని జరిగిందా? జరిగింది సార్. దీనిలో 10 లక్షలు క్యాష్ ఉంది. వెరీ గుడ్. నాకేం తెలియదు సార్, ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తెచ్చాను. అలాగా? మరైతే ఈ నోట్ల కిందకి తెల్ల కాగితాలు ఎలా వచ్చినాయి కన్నా? అదే సార్ నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. రే, యమున్నైనా మోసం చేయగలవేమో కాని ఈ బాపిని మోసం చేయలేవు. భైరవ, ఓం నమః శివాయ. వీణ్ణి పెద్దల్లో కలిపి ఆ విషయం అర్థం చేసుకోవటానికి ఎంతకాలం పట్టిందమ్మా. అమ్మ ప్రాణాలు వదిలే ఆఖరి క్షణంలో కూడా చక్కెర లేకుండా పోయాను. అమ్మ చనిపోతూ నిన్నే కలవరించింది. నువ్వు జీవితంలో స్థిరపడకుండానే తను వెళ్ళిపోతున్నందుకు ఎంత కుమిలిపోయిందో తెలుసా? అలాంటప్పుడు ఒక్క మాట కూడా నాకు తెలియపరచలేదే అమ్మా. తెలియపరచకపోవడం ఏమిటి? అమ్మ చావు బతుకుల్లో ఉండగా నిన్ను పిలవడానికి అక్కడికి వస్తే ఎవరమ్మా? నేను మీ దగ్గర పనిచేస్తున్న రవి చెల్లెల్ని సార్. అలాగా? మా అమ్మ ఒంట్లో బాలేదు సార్. అన్నయ్యనే కలవరిస్తోంది. ఒక్కసారి వాడిని పంపిస్తే. అయ్యో, ఏడోబోకమ్మా, ఏడోబోకు. ఊరుకోమ్మా, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. అదేంటమ్మా, నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తానుగా. నీ డబ్బు వద్దు, ఏమి వద్దు. నాపకమ్మా, నా రక్తం ఉడికిపోతుంది. నీ ఒంటి మీద చేయి వేసిన వాడి ప్రాణం చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నా మాకు అమ్మైనా ఉండేది. ఇప్పుడు ఆ దుర్మార్గుని చంపి జైలుకి వెళ్ళి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావు అన్నయ్య. అవునన్నయ్య, నాకు కావాల్సింది పగ, ప్రతీకారం కాదు. ఇప్పటికైనా నువ్వు మారి మంచి మార్గంలోకి వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు లొంగిపోతాను. వాడి పాపాలన్నీ బయట పెడతాను. ఆ పాపాల్లో పాలు పంచుకున్నందుకు జైలు శిక్ష కూడా ఆనందంగా అనుభవిస్తాను. వాడు బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తాను. నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఏమిట్రా చిన్నడా, ఇంకా తొడటం అవలా? అయింది, వస్తున్నా. నమస్కారం సార్. నమస్కారం. ఎవరయ్యా నువ్వు? అవును, నువ్వు ఆ బాపిరెడ్డి గారి దగ్గర వర్కర్ కదా? అవును సార్. ఏమిటి రైటర్ నువ్వు చెప్పేది? నిజం సార్. రవిగాడు పోలీసులకు సరెండర్ అయ్యాడా? భైరవ,
ఓం నమః శివాయ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్. ఎస్ సార్. నువ్వు టేకప్ చేయాల్సిన మొట్టమొదటి కేసు ఇదే. టేక్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా మీ పోలీస్ దండాలేనా? ఆ డ్రెస్ చూస్తే చాలు మీకు పూనకం వచ్చేస్తుంది. అదేం కాదు మేము ఇద్దరం సాధించలేంది మన విజయబాబు సాధించాడు, అందుకే ఈ పూనకం. ఇదిగో పడగలరా రెడీగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు వాళ్ళ దిష్టి, పొరుగు వాళ్ళ దిష్టి, కన్న వాళ్ళ దిష్టి, పెంచిన వాళ్ళ దిష్టి, ఓ పెద్దోడి దిష్టి, చిన్నోడి దిష్టి, అందరి దిష్టిలు ఈ గుమ్మడికాయ పగిలిపోవాలి. పడది. 1 minute, sir. 1 minute. రై నేనేం చెప్పాను? వాడు ఫోటోలు తీసేవాళ్ళకు ఉన్నాడా? సరే నువ్వు వెళ్ళుకోండి. స్వాగతం సుస్వాగతం. ఆపుతావా నీ సినిమా స్వాగతం? ఇంకా ఎర్రనెల్ది ఓ దండి అమ్మా. నేనివ్వను, నేనే వెయ్యాలి. అన్ని సవ్యంగా సమకూడితే నువ్వు దండేసే రోజు ముందుందమ్మా. ముందు మమ్మల్ని రే చిన్నడా అందుకో. ఏమిటి నాన్న ఇదంతా? ఇదంతా మా ఆనందం. సంతోషం బాబు. శోభన్ బాబు నటించిన కన్నవారి కలలు సినిమాలాగా మా కలలు ఫలించిన రోజు బాబు. మీరు ఎలా ఉన్నారు నాన్న? కనపడతల్లా ఆనందంలో ఉల్లిగాడులా ఉబ్బిపోతున్నాడు మీ నాన్న. ఇవాళే డ్యూటీలో జాయిన్ అయ్యాను, నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటావు బాబు? ఈ ఆనందంలో నోట మాట రావటం లేదు. 100 కాలాల పాటు చల్లగా వర్తిల్లు బాబు. బాబు తన మన తేడా లేకుండా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకో. అవునవును, కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగా. ఏమిటి ఆడపిల్లలానా? కాదు అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగా. బాగానే కవర్ చేశావు. ఆ, బాబు ముందు లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. అసలు దేవుడు ఉన్నాడంటారా? ఏమిట్రా ఎందుకు లేడు? మనందరికీ తండ్రి ఆయనే. లేదు నాన్న, బిడ్డల్ని సుఖపెట్టి సంతోషించేవాడు తండ్రి, బాధ పెట్టి ఆనందించేవాడు తండ్రి కాదు తలారి. డ్యూటీ మీద ఇక్కడికి వచ్చానన్నా. ఏమిటా నువ్వు చెప్పేది? మన ఇంటికి డ్యూటీ మీద రావటం ఏంటి? అవును, రవి అనే వ్యక్తిని లాకప్ లో కొట్టి చంపిన నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. రవే ఆడట చచ్చిపోయాడరా? రాత్రి మేము లాకప్లో పెట్టినప్పుడు బాగానే ఉన్నాడే. సారీ, అవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి. అరే ఇవి మనం నేరస్తులను అరెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి చెప్పే మాటలేరా? కానీ ఇవాళ మనం ఆలు నేర్పిన నోట మటినాల్సి వస్తుంది. ఆగు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. లేదమ్మా, ఇవాళ వాడు మొదటిసారిగా డ్యూటీ నిర్వహిస్తున్న రోజు. అడ్డు రాకమ్మా. Yes, proceed. జూలై 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు మీరిద్దరు ఎక్కడున్నారు? డ్యూటీ చేసి ఇంటికి వెళ్తున్నామండి. అప్పుడేం జరిగింది? అప్పుడేనండి రవి మాకు ఎదురొచ్చాడు. అప్పుడే కదా. అప్పుడే మేము అతను అరెస్ట్ చేసాం కూడా. జైల్లో అతన్ని మీరు కొట్టారా? అబ్బే లేదండి, అస్సలు కొట్టలేదు. ఒరే ఒరే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడడం తప్పు. మనం ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయినా సరే అబద్ధం ఆడకూడదు. కొట్టిన మాట నిజమేనండి, కానీ గట్టిగా కొట్టలేదండి. 1-2 నిదానంగా కొట్టామండి.
సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిల ఆనందరావు సుందరరావులు రవి అనే వ్యక్తిని లాకప్లో కొట్టి చంపారని కోర్టు వారు అభిప్రాయపడుతున్నారు. రక్షకభటులు అయి ఉండి భక్షకభటుల్లా ప్రవర్తించినందుకు సెక్షన్ ఐపీసీ 104 ప్రకారం 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే. ఉదయం ఆటకి గుణసుందరి సినిమా చూశాను. తులసమ్మను వేడుకుంటేనైనా మీ నాన్న చిన్నాన్న బయటపడతారేమోనని ఇలా ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను భరించలేనంటే. భరించలేకపోతే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి గొప్పగా పేరు తెచ్చుకో. లేకపోతే ఏంట్రా, నిన్ను చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచినందుకు జైల్లో పెట్టావుగా. అసలు వాళ్ళు హత్య చేశారని నువ్వు నమ్ముతున్నావా? కొంచెం కూడా ఆలోచించకుండా గొప్పగా అరెస్ట్ చేసావు. లేదంటే నా డ్యూటీ నేను చేశాను. నాకు తెలుసు అంటే వాళ్ళు నేరస్తులు కారని. తెలిసినట్టయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చుగా. తీసుకురావచ్చు, కానీ దానికి సరైన సాక్ష్యాలు కావాలంటే